వెల్కమ్ టు శాకంబరి జ్యోతిష్యాలయం. సో ఈరోజు సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందుగా ప్రార్థన. సుధాకర్ సార్. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సో వెల్కమ్ టు శాకం జ్యోతిష్యాలయం మళ్ళీ. సో ముందుగా ఈరోజు సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు మన భారత్ క్రికెట్ జట్టు 4వ వరల్డ్ కప్ గెలిచింది. సో ఆ వరల్డ్ కప్ గెలిచిన భారత్ జట్టుకి మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం శాకం జ్యోతిష్యాల తర్వాత. ఇందులో విచిత్రం ఏంటంటే 4 వరల్డ్ కప్లు కూడా ఇండియా గెలిచింది శనివారం. సో శని ఇంతకు ముందు అంటే కొన్ని ఏళ్ళగా 2007లో గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా దాదాపు 17 ఏళ్ళు మళ్ళీ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఫైనల్ శనివారం అప్పుడే ఇచ్చాడు. అంటే ఈ శని ప్రబలంగా ఒక వ్యక్తికి ఇవ్వాలనుకుంటే దాదాపు ఓడిపోయే మ్యాచ్ను కూడా రాత్రి గెలిపించి ఇచ్చాడనమాట. సో ఇలాంటి శని నిన్న 28వ తారీఖున ఒక్కరిగతికి వెళ్ళాడు పూర్వభద్ర నక్షత్రంలో గురు నక్షత్రం మీద. సో దానివల్ల అన్ని రాసులకి ఎలా ఫలితం ఉంటుంది అనేది సుధాకర్ సార్ ముందుగా వివరిస్తారు. ఓవర్ టు యు సుధాకర్ సార్. శాకంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ప్రధానంగా శని భగవానుడు వక్రి రెట్రోగ్రేషన్ మోషన్లో జూన్ 29 అంటే 30 నుండి నవంబరు 15 వరకు కూడా ఈ రెట్రోగ్రేషన్ మోషన్ అనేది జరుగుతుంది. అంటే దాదాపుగా 4 నుండి 5 నెలల వరకు ప్రతి సంవత్సరం కూడా వక్రిస్తాడు శని భగవానుడు. ఈ సమయంలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండాలి, అసలు వక్రత్వం చెందినప్పుడు అంటే సాధారణంగా ఉన్నటువంటి శనికి వక్రత్వం పొందినటువంటి శనికి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏంటి, సో ఈ సమయంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేది మనం ప్రధానంగా చర్చించుకుంటున్నాం. శని అంటేనే మనకు గుర్తుకొచ్చేది కర్మకారకుడు, కాలానికి అధిపతి అయిన అటువంటి శని రెట్రోగ్రేషన్ అంటే ఏం లేదు, సూర్యుడి నుండి 5లో కానీ 6లో కానీ 7లో కానీ 8లో కానీ ఉన్నప్పుడు దాన్ని రెట్రోగ్రేషన్ అంటాం అనమాట. సో ఆ ఎండ్లలో ఉన్నప్పుడు దాన్ని ఆ గ్రహం రెట్రోగ్రేషన్ పొందింది అనేసి అంటాం. అంటే భూమి కక్షల్లో కదిలేటువంటి బాహ్య గ్రహాలని ఓవర్టేక్ చేసినప్పుడు, అలా ఓవర్టేక్ చేసినప్పుడు ఇంకో గ్రహం స్పీడ్గా కదులుతున్నట్లు అనిపించేటువంటి ఒక ఆప్టిక్ ఇష్యూ అనమాట. అంటే అది ఒక భ్రమ. సో ఈ ఆప్టికల్ ఇష్యూనే మనము రెట్రోగ్రేషన్ అంటున్నాం. ఈ రెట్రోగ్రేషన్ అనేది అన్ని గ్రహాలకి 9 గ్రహాలకు ఉంటుందంటే కాదు, మామూలుగా సూర్యచంద్రులకి లేదు. సో సాధారణంగా రాహుకేతులు ఎప్పుడు రెట్రోగ్రేషన్లోనే ఉంటారు. ఇక మిగిలినటువంటి 5 గ్రహాలు రెట్రోగ్రేషన్ పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే శని రెట్రోగ్రేషన్లో ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్ నుండి నువ్వు బయట వచ్చావు అంటే, తండ్రి నుండి దూరమైనటువంటి కొడుకు ఏ విధంగా అయితే కంఫర్ట్ జోన్ నుండి బయట వస్తాడో అదే విధంగానే ఇక్కడ మన యొక్క ఫీలింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మనలో ఉన్నటువంటి తప్పుల్ని, మనం చేసినటువంటి పొరపాట్లను మనము సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా శని భగవానుడు మనకి ఇస్తున్నాడు. అంటే శని అంటేనే క్రమశిక్షణ, ఒక నిర్మాణం, ఒక హద్దులు. అంటే హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. అంటే లిమిట్స్ని దాటి మనము ప్రవర్తించకూడదు. నియమాలు, నిబంధనలు కలిగి ఉండాలి. అటువంటి వ్యవస్థని నిర్మించాలి. అదే శని భగవానుని యొక్క ఆకాంక్ష. ఆలస్యానికి కూడా కారణం అవుతున్నాడు. అందువల్ల శని దశ వచ్చింది, ఏళ్ళనాటి శని వచ్చిందంటే భయపడిపోతాం. ఎందుకంటే ఆయన అన్నిటిని ఆలస్యం చేస్తాడు. మేము అనుకున్న సమయంలో మాకు ఏది దొరకదు, ఈ సంవత్సరం రావాల్సినటువంటి రాబడి ఇంతవరకు రాలేదు అంటే ఆలస్యాన్ని మనం సహించలేము. ఓర్పు సహనం ఉండదు, మనం భరించలేము అంటాం.
సో అనుకున్న సమయానికి బస్సు వచ్చేయాలా, అనుకున్న సమయానికి ట్రైన్ వచ్చేయాలా. లేదు 2 అవర్స్ లేట్ అయింది ట్రైన్ అంటే ఇంకా అంతే, సహనం కోల్పోతాం. అంటే ఈ ఆలస్యం అనేది శనికి ఎందుకు ఇచ్చారంటే ఆయన మందగమనుడు, అంటే నిదానంగా కదిలేటువంటి ఒక గ్రహం. అన్ని గ్రహాలు చాలా ఫాస్ట్ గా కదిలితే ఒక శని గ్రహం మాత్రం 2.5 years పడుతూ ఉన్నది ఒక రాశి నుండి ఇంకొక రాశికి కదలడానికి. ఇది మంద గ్రహం. కాబట్టి ఈ ఆలస్యం మనకు ఏమైనా సహకరిస్తుందంటే తప్పకుండా. ఈ ఆలస్యం వలన మనము ఏదైతే సరిదిద్దుకోలేనటువంటి ఉంటాయో, ఏదైతే దిద్దుబాటు చర్య చేసుకోవాలని అనిపిస్తుందో అటువంటి వాటిని అమర్చుకోవడము, ఆ సమయాన్ని మనం ఆ విధంగా ఉపయోగించుకోవాలి. ఆలస్యం ఉన్నప్పుడు మనం ఏదో తప్పు చేస్తుంటాం. ఇప్పుడు మనము కంప్యూటర్లో ఏదో చేస్తున్నాం, తప్పయింది, మళ్ళా వెనక్కి వెళ్ళి మరలా దాన్ని సరిదిద్దుకుంటాం కదా. సో సరిదిద్దుకొని మరలా ఆ ప్రింట్అవుట్ అనేది తీస్తాం. ఆ విధంగా ఇక్కడ శని భగవానుడు ఆలస్యానికి కారణం. ఎందుకంటే నీవు సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి సమయాన్ని ఇస్తున్నాడు. నీవు దిద్దుబాటు చర్య చేసుకో, సరిదిద్దుకో, తప్పు చేసావు రైట్, దిద్దుకో అని చెప్పే ఒకే ఒక గ్రహం శని గ్రహము. అందువలన మరలా అవకాశాలు ఇస్తే కూడా చాలా మంది వాటిని సరిదిద్దుకోకుండా, క్రమశిక్షణకు ఉండకుండా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి జీవితాన్ని అవలంబించకుండా ఇతరుల్ని మోసం చేయడానికో, మభ్య పెట్టడానికో ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్కరికి శని భగవానుడు చాలా రాక్షసంగా, క్రూరంగా అతని యొక్క జీవితాన్ని నడిపే విధంగా ఉంటుంది. అంటే చిన్న విషయాలకే జైలు పాలు కావచ్చు, చిన్న విషయాలకే రిలేషన్షిప్ దెబ్బతినొచ్చు, చిన్న మాటకే రిలేషన్షిప్ పోగొట్టుకోవచ్చు. సో ఇటువంటి సమస్యలంతా కల్పిస్తాడు. ఎప్పుడు ఈ రెట్రోగ్రేషన్లో, ఈ సమయంలో, ఈ 4-5 నెలలు, సంవత్సరంలో 4-5 నెలలు అంటే చాలా గొప్ప విషయమే. అన్ని నెలలు మనం సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి సమయాన్ని ఇస్తున్నటువంటి శని మరి ఎందుకు అంత క్రూరంగా ఉండకూడదు చెప్పండి. మరి ఆయన టాస్క్ మాస్టర్. ఆయన ఆ సరిదిద్దుబాటు చర్యలు అనేది ఇక్కడ చేసుకున్న తర్వాతనే నువ్వు ఒక పర్ఫెక్షన్ కి రాగలుగుతావు అనేటువంటి కాలాన్ని నమ్మినటువంటి వాడు శని భగవానుడు. అందువలన ఈ 4-5 నెలలు ఏం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోం. కానీ ఇప్పుడు ప్రశ్నించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. నా ఆశయాలు ఏంటి, నా కోరికలు ఏంటి, నా కళలు ఏంటి, నా కళలకు తగినట్లు నేను కష్టపడుతున్నానా, నా కోరికలు తగినట్లు నేను అధిక శ్రమను చేస్తున్నానా, నా ఆశయాలకు తగినట్లు అధిక పనిని కల్పించుకుంటున్నానా అనేటువంటి ప్రశ్నలు. బాధ్యతలు తీసుకుంటున్నావా లేదా? కొంతమంది కుటుంబ బాధ్యతలు తీసుకోరు. స్పౌజ్ ఉంటే స్పౌజ్కి అప్పచెప్పేస్తారు, పిల్లలు ఉంటే పిల్లలకి అప్పచెప్తారు. అంటే ఇతను మాత్రం పని చేయడానికి సహకరించడు. కాబట్టి బాధ్యతలు తీసుకుంటున్నావా? ఏమైనా బాధ్యత? ఈ ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రతి మానవుడికి. అప్పుడే అతనికి కష్టం అనేది తెలుస్తుంది, కష్టం యొక్క విలువ తెలుస్తుంది. అప్పుడే కంఫర్ట్ జోన్ నుండి బయట వచ్చినటువంటి వాడు మాత్రమే ఇన్ని ప్రశ్నలు వేసుకోగలుగుతాడు. తండ్రి సంపాదిస్తూ ఉంటే 3 పూట్ల తినేసి హ్యాపీగా ఏసీ రూమ్ లో పనుకునేటువంటి ఒక పిల్లవాడు తండ్రిని ఇల్లును వదిలి బయట వెళ్ళిపోతే ఎన్ని కష్టాలని అనుభవిస్తాడో వాటినన్నిటిని కూడా ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత. ప్రశ్నించుకుంటాడు, నా తండ్రిని నేను ఎందుకు గౌరవించలేకుండా పోయినాను, ఇలా బయట వచ్చాను, 3 పూట్ల తినలేకుండా పోతున్నాను, 3 పూట్ల ఒక పూట కూడా దొరకడం కష్టంగా ఉంది. అంటే నాకు కష్టం యొక్క విలువ తెలియలేదు ఇన్ని రోజులు, నాకు డబ్బు యొక్క విలువ తెలియదు, నాకు కాలం యొక్క విలువ తెలియదు అని
బాధపడేటువంటి సమయం. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ఈ సమయాన్ని ఈజీగా తీసుకోకుండా చాలా కష్టంతో కూడుకున్నటువంటిది అయినా కూడా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా మీరు ఆలోచించగలిగితే మీ జీవితంలో ఎన్నిట్లో మీరు సరిదిద్దుకోగలుగుతారు, దిద్దుబాటు చర్యలు చేయగలుగుతారు అనేది ఇక్కడ శని భగవానుడు యొక్క ఉద్దేశం. ఇక ఈ రోజుని మనం ఎలా గడుపుతున్నాం, సమయాన్ని ఏ విధంగా హెచ్చిస్తున్నాం, దేనికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం, ఏ పనికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం, ఏ పనిని చేయడానికి మన మనసు అంగీకరించింది, ఏ లక్ష్యాలని మనం ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నం కావాలి. అలా ఎవరైతే ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటారో ఈ 4-5 నెలల్లో ఎవరైతే ఆ దిద్దుబాటు చర్యలు చేసుకోగలుగుతారో, బాధ్యతలు లేనటువంటి వాళ్ళు బాధ్యతలు తీసుకోవడం, అధిక శ్రమ చేయలేనటువంటి వాళ్ళు అధిక శ్రమను చేయడానికి కూడా ముందుకు రావడం, అధిక పని చేయలేనటువంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి నేను ఆ పని చేయగలుగుతాను అని కంఫర్ట్ జోన్ నుండి ఎవరైతే బయట వస్తారో వాళ్ళందరూ కూడా ఇది సువర్ణ అవకాశము జీవితాన్ని సరిదిద్దుకోవడానికి. మీకు ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60, 70, 80 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ మీ మీ జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి ఎన్నో మిగిలిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు సరిదిద్దుకోవడానికి ఉన్నటువంటి సమయాన్ని శని భగవానుడు మీకు కల్పిస్తున్నాడు. కాబట్టి సరిదిద్దుకోండి. ఒక నిర్మాణాత్మకమైనటువంటి జీవితాన్ని అవలంబించండి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని పొందండి, అనుభూతి చెందండి అనేది శని భగవానుడు కుంభరాశిలో ఈ నెల 30 అంటే ఈ రోజు నుండే వక్రత్వం అనేది చెందాడు. ఇది నవంబర్ 15 వరకు కూడా అక్కడ వక్రత్వంలోనే ఉంటాడు. తర్వాత మామూలుగా సాధారణ స్థాయిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి సూర్యుడి నుండి దూరంగా 5 స్థానాలు, 6 స్థానాలు, 7 స్థానాలు, 8 స్థానాలు దాటినటువంటి గ్రహాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి? మనం ఈ సమయంలో పునః పరిశీలన మాత్రమే చేయాలనేది శాస్త్రం చెప్తా ఉంది. అంటే పాత సమస్యల్ని తీసుకొని వాటిని పునః పరిశీలన చేసి వాటిని మరమ్మతులు చేయడము, దిద్దుబాటు చర్యలు చేయడమే. అంతేకాని కొత్త వేటిని తీసుకోవద్దు. అంటే కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడము, కొత్తగా లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది చేయకండి రెట్రోగ్రెషన్ మోషన్లో. ఈ తప్పు ఇంకో తప్పు చేయొద్దు. ఆల్రెడీ తప్పులు చేసిన వాటిని సరిదిద్దుకోవడానికి సమయం తప్ప కొత్త వాటిని చేయడానికి ఇది సమయం కాదు అనేది రెట్రోగ్రెషన్ మనకు తెలియజేస్తాం. ఎందుకు అలా అంటే రెట్రోగ్రెషన్ లో ఉన్నప్పుడు అధికమైనటువంటి శక్తిని ఇస్తాం. అంటే మామూలుగా ఉన్న దానికంటే కూడా అధికమైనటువంటి శక్తి. అంటే కర్మ రిపీట్. పూర్వజన్మలో నువ్వు మిగిలిపోయినటువంటి కర్మని అనుభవించడానికి ఈ సమయాన్ని తీసుకోవాలా? ఏ పనులు చేయకుండా ఎంతో కర్మని మూట కట్టుకొని లేదా పాపాలని మూట కట్టుకొని ఆ తప్పుల్ని సరిదిద్దుకోకుండా వచ్చేసావే ఈ జన్మకి, వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం. రెట్రోగ్రెషన్ చాలా ఫాస్ట్ గా వెళ్లాల్సినటువంటి సమయం ఉంటుంది. అంటే అధిక శక్తిని కలిగినటువంటి గ్రహము నీకు అధికమైనటువంటి బరువుని, బాధ్యతల్ని, పనిని, శ్రమను కూడా ఇస్తాడు. సో వాటిని తీసుకోవాలా, స్వీకరించాలా. బాధ్యతలు ఇస్తారు. మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు, మీరు లీడర్గా ఉండండి, మీకు యూనియన్ లీడర్గా ఉండండి అంటే నా వల్ల కాదు, నేను ఉండలేను, నేను చేయలేను అని చెప్పడం కాదు. ఇక్కడ బాధ్యత తీసుకోవాలా. నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, బాధ్యత తీసుకోవాలా. ఎప్పుడైతే బాధ్యతలు తీసుకుంటావో అక్కడ క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. క్రమశిక్షణ ఎవరికి ఉండదు? బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఉండదు. సరిగ్గా సరైనటువంటి క్రమశిక్షణ ఉండదు.
శ్రమను చేయడానికి ముందుకు రారు. కాబట్టి బాధ్యతలను తీసుకోవాలి. పూర్వజన్మలో మిగిలిపోయినటువంటి కర్మల్ని ఈ జన్మలో ఇప్పుడు పూర్తి చేయాలి. అసంపూర్ణంగా ఉన్నటువంటి కర్మల్ని పరిపూర్ణంగా మీరు దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతను మీరు తీసుకోవాలి. ఒకరికి ఒక ఉద్యోగం ఇచ్చాం, ఆ ఉద్యోగం అతను నిర్వహించకుండా ఇక పక్కన వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటే ఏదో మాటలు మాయలు మాయ మాటలు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నెలకి జీతం తీసుకుంటూ ఉంటారు. మరి అతని కర్మని అతని బాధ్యతల్ని అతను నిర్వహించలేదు కదా. మరి ఆ కర్మల్ని ఇంకెవరు చేయాలా? ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వే చేయాలి. దాని యొక్క విలువ తెలియాల. అంతవరకు కూడా నేను చాలా సివియర్గా పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి శని భగవానుడు. సో రివార్డ్స్ అవార్డ్సే కాదు, పనిష్మెంట్స్ కూడా శని భగవానుడు ఇవ్వగలుగుతాడు. ప్రతి సంవత్సరం 4-5 నెలలు ఇచ్చినప్పుడు మనం ఎందుకు క్రమశిక్షణగా ఉండలేకుండా పోతున్నాం? మన పిల్లల్ని ఎందుకు మనం క్రమశిక్షణలో ఉంచలేకుండా చేస్తున్నాం? అది కూడా మన తప్పే కదా. మరి మొక్కై వంగ అనేది మానై వంగున అంట. మరి ఈ అవకాశాలు వచ్చినప్పుడు సరిదిద్దాల్సినటువంటి బాధ్యతలు మీరు తీసుకోలేదు. నా పిల్లవాడు నా మాట వినలేదు అంటున్నావంటే నువ్వు ఈ సమయంలో మీ పిల్లవాడిని కూర్చోబెట్టుకుని చెప్పలేదు, మోటివేట్ చేయలేదు, సలహా ఇవ్వలేదు, కనీసం సలహా ఇవ్వలేదు. వాడు నా మాట వినలేదు అనేటువంటి ఒక మాట మాత్రమే చెప్తున్నావు అంతే. ప్రయత్నాలు చేయలేదు, దానికి శ్రమ చేయలేదు, బాధ్యత తీసుకోలేదు. కాబట్టి ఈరోజు పెద్దవాడు అయిపోయాడు, ఇప్పుడు నీ మాట వినడు. ఒక అకౌంటెంట్ ఉంటాడు ఒక బిజినెస్ లో. అతను ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడు, రాసుకుంటా వెళ్తూ ఉంటాడు. రోజు చేయాల్సింది మరుసటి రోజు చేస్తాడు, మరుసటి రోజు చేయాల్సింది తర్వాత రోజు చేస్తాడు. సో ఇప్పుడు లెక్కలు చూస్తే వేలల్లోనూ లక్షల్లోనూ లాస్ ఉంటుంది. ఎక్కడ అనేసి వెతుక్కుంటే తిరిగి చూసుకోవాలా. ఇది పునఃపరిశీలన. ఇప్పుడు తిరిగి చూసుకుంటే ఎన్నో తప్పులు కనిపిస్తాయి. ఇతని యొక్క బాధ్యత రాహిత్యం కనిపిస్తుంది ఆ అకౌంట్స్ లో. అకౌంట్స్ డేట్లు వైజ్ వేసుకోవాలా. ఏ రోజు ఎప్పుడు అనేది ఆ రోజు పని చేసుకోవాలా. సో ఈ కారణం చేత అక్కడ ఎంత లాస్ అయ్యిందో ఈ రోజు చూసుకుంటున్నావు. నువ్వు ఒక నెలకు ముందు చూసుకుంటే ఇంకొక 2 లక్షలు తగ్గుండేది. నువ్వు ఒక 3 నెలలకు ముందే పునఃపరిశీలన చేసి ఉంటే ఇంకొక 2 లక్షలు నీకు లాస్ కాకుండా ఉండేది. కానీ అటువంటి బాధ్యతలు ఏమి తీసుకోకుండా వచ్చిన దానివల్ల ఈరోజు లక్షల్లోనూ కోట్లలోనూ నీ యొక్క బిజినెస్ లో లాస్ రావడం జరిగింది, నష్టం రావడం జరిగింది. దీనికి నువ్వే బాధ్యుడు. ఇది పునఃపరిశీలన. కాబట్టి ఇప్పటి నుండి ఇతను కరెక్ట్గా నిర్వహిస్తాడు. ఇప్పుడు అనుకోవాలి, నేను ఇక మీదట ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటాను అని నిర్మాణం చేసుకోవాలి. బాధ్యతను బలంగా తీసుకోవాలా. అధిక శ్రమ చేయాలా. అందరూ 9 గంటలకు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోవడం కాదు. 10 గంటల వరకు ఉండి లెక్కలన్నీ కంప్లీట్ చేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళాలి. కాబట్టి కంఫర్ట్ జోన్ నుండి బయటకు రా. ఈ 4 నెలలు 5 నెలలు ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకో. ఏ ఫైనాన్స్ లో ప్రాబ్లం వస్తుందో తెలుసుకో. మీ ఇంట్లో ఎవరి వల్ల సమస్యలు వస్తున్నాయో తెలుసుకో. మీ ఆఫీసులో ఎవరి వల్ల నీకు సమస్యలు వస్తున్నాయో తెలుసుకో. నువ్వు క్రమశిక్షణ లేకుండా ఉంటే దాన్ని సరిదిద్దుకో. నువ్వు ఆఫీస్ టయానికి వెళ్తున్నావా, లేకుంటే 12 గంటలకి ఆఫీస్కి ఏమైనా వెళ్తున్నావా, అందరికంటే ముందు వచ్చేస్తున్నావా, లేకుంటే అక్కడ ఏమైనా బరువు బాధ్యతలు తీసుకొని ఏమైనా పని చేస్తున్నావా లేదా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. మీ ఇంట్లో పిల్లలు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎన్ని గంటలకు పనుకుంటున్నారు? సింగిల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు సమస్యలు లేవు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చినప్పుడు పిల్లలు కూడా ఒక రూమ్ లోను మీరు ఒక రూమ్ లోను ఉండే దానివల్ల వాళ్ళు అసలు సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు కూడా చూడలేనటువంటి పరిస్థితి పేరెంట్స్ కి. ఇప్పుడు మళ్ళా 3 బెడ్రూమ్స్ వచ్చేసినాయి. ఇంకా ఇవి వచ్చేసినాయంటే ఇంకా సీక్రెట్స్, ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోకపోవడము. సో ఇవన్నీ కేర్లెస్నెస్, నెగ్లిజెన్స్.
దీనికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి పిల్లలు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈరోజు ట్యూషన్కి వెళ్ళారా, ఇంకెక్కడికైనా సినిమాకి వెళ్ళారా, ఇంకెక్కడైనా తిరుగుతున్నారా, వీటినన్నిటినీ రెట్రోస్పెక్షన్ తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవాలా, పునః పరిశీలన చేసుకోవాలా, సరిదిద్దుకోవాలా మీ ఇంటిని. మీరు ఫైనాన్స్ పరంగాను, ఆరోగ్య పరంగా కూడా ఇంట్లో ఎక్కడెక్కడ వస్తువు అక్కడ ఉందా లేదా, బూజుపట్టున్నదా, క్లీన్గా మెయింటైన్ చేయడం లేదా, వాటన్నిటిని సరిదిద్దండి. రోజు పనివారి రోజులో మీరు అది మర్చిపోవచ్చు, లేదా దాన్ని అడిగే టైం లేకుండా ఉండొచ్చు, లేదా సరిదిద్దడానికి కావాల్సినటువంటి సమయం లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు వచ్చింది, మీరు దాన్ని సరిదిద్దుకోండి. ఎందుకంటే కొత్తగా ఆలోచన ఏం అవసరంలా, కొత్తగా అధ్యాయాలు ఏం తెరవద్దండి ఈ 4-5 నెలలు. కొత్త వాటిని ఏం ప్రారంభించాల్సినటువంటి అవసరంలా. ఈ అధికమైనటువంటి శక్తిలో అంటే మనకు ఓవర్ ఇమాజినేషన్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ మనకు ఉపయోగపడదు. 100% కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా అది మనకు ఉపయోగం ఉండదు. మనకు ఉపయోగం లేదు, ఎదుటి వాళ్ళకి ఉపయోగం లేదు. 0 కాన్ఫిడెన్స్, అది మనకి ఉపయోగం లేదు, ఎదుటి వాడికి ఉపయోగం లేదు. 50, 60, 70% ఉందా కాన్ఫిడెన్స్ లెవెల్? ఎస్, అది నీ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. ఆ విధంగానే ఈ రెట్రోగ్రేషన్ సమయంలో మీరు ఓవర్గా శక్తిని కలిగి ఉంటారు. ఆ అధిక శక్తి సమయంలో మీరు సరిగ్గా ఆలోచించలేరు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అంటారు దీన్ని. పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని గురించి ఆలోచించి దాన్ని మార్చాలి అనుకున్నప్పుడు అటువంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. నీ జీవితం చాలా చిన్నది. ఈ సమయంలో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు బహుశా నీకు అది చెడు కలిగించవచ్చు. కాబట్టి రెట్రోగ్రేషన్లో అధికంగా అంటే ₹1,00,000 పెట్టాలనుకున్నావు బిజినెస్ పైన, కానీ ఈ రెట్రోగ్రేషన్ సమయంలో మీకు ఆ థాట్ కానీ వచ్చిందంటే మీరు 10 లక్షలు పెట్టడానికి కూడా సిద్ధమైపోతారు. షేర్ మార్కెట్లో ₹1,00,000 పెట్టాలనుకున్నాడు 10 లక్షలు పెడతాడు, నష్టపోతాడు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఇది బెట్టింగ్స్ కాయడం కానీ, లాటరీ కానీ, సో ఇటువంటి వాటి జోలికి, ఈజీ మనీ జోలికి వెళ్ళకూడదు. ఆల్రెడీ వెళ్ళినటువంటి వాళ్ళు పునః పరిశీలన చేసుకోవాలా, ఎన్ని సమయాల్లో వాళ్ళు లాటరీ బెట్టింగ్ ద్వారా డబ్బులు వచ్చాయి, ఎంత డబ్బులు పోగొట్టుకున్నారు, ఎవరికి హామీలు ఇచ్చి డబ్బులు తీసుకోవద్దండి, అప్పులు చేయకండి ఈ సమయంలో, రాదు. సో ఇటువంటి సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది మరి ఈ 5 నెలలు కూడా అంటే, మేషరాశికి లాభస్థానంలో శని భగవానుడు వక్రించిన కారణంగా వాళ్ళకి 2 రకాలుగాను మంచి ఆదాయం లభించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు చేసేటువంటి వృత్తి, ఎందుకంటే 10th హౌస్ 11th హౌస్ అవుతున్నది. సో 10th హౌస్ వృత్తిని, 11th హౌస్ ప్రాఫిట్స్ ని సూచిస్తూ ఉంది, అట్లే సొసైటీని సూచిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు బాధ్యతలు అధికంగా తీసుకోవాలా, సొసైటీ మీద బాధ్యతలు తీసుకోవాలా. ఒక యూనియన్ లీడర్గా ఉండమంటే ఉండాలి, అటువంటి బాధ్యతలు తీసుకోవాలి. సో లీడర్ పాలిటిక్స్లో అయితే మినిస్టర్ పదవి ఇస్తే వద్దనకూడదు, తీసుకోవాలి. అధిక బాధ్యతలు, అధిక శ్రమ చేయడానికి ముందుకు రావాలి మేషరాశి వాళ్ళు. మరి అదేవిధంగా ఆఫీసులో కూడా సరే ఎక్కువ బాధ్యతలు అప్పజెప్పినప్పుడు కూడా ఆ బాధ్యతలు తీసుకొని వాటిని క్రమశిక్షణగా అలవాటు చేసుకొని, సో దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కలెక్ట్ చేసుకొని వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి బరువు బాధ్యతలు తీసుకోవాలి మేషరాశి వారు. మరి అదేవిధంగానే తృతీయ దృష్టితో మేషరాశిని చూసేదాని వల్ల నీ యొక్క వ్యక్తిగత అలవాట్లు మార్చుకోవాలి. అందులో ఏదో తప్పులు ఉన్నాయి, మీకు రెస్పాన్సిబిలిటీ లేదు, మీలో కొన్ని యాటిట్యూడ్స్లో, బిహేవియర్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నిటినీ సరిదిద్దుకోండి. మీరు మీలో లేజినెస్ ఉంది, రోజు వ్యాయామం చేయండి. మీరు రోజు మాత్రలు రెగ్యులర్గా తీసుకోవడం లేదు, ఇప్పుడు మెడిసిన్ రెగ్యులర్గా వాడండి.
అంటే వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగతమైనటువంటి విషయాల పట్ల సుముఖత వ్యక్తం చేయండి. అదే శని భగవానుడు మేషరాశి వారికి సప్తమ దృష్టితో పంచమాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోండి. పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి పరిశీలించండి. మీ యొక్క ఓన్ నాలెడ్జ్ మీద అవగాహనను పెంచుకోండి. అదేవిధంగానే అష్టమాన్ని కూడా చూస్తున్నాడు మేషరాశికి. శని భగవానుడు అష్టమాన్ని చూస్తున్నాడు. కాబట్టి రహస్యాలు ఏదైతే దాస్తున్నారో ఆ రహస్యాలు అవునా కాదా, అందులో రియాలిటీ తెలుసుకోండి. ఇక భాగవతం వినండి, రామాయణం, ఇతిహాసాలు, మహాభారతం, వీటిని వినండి, చదవండి, ఆస్ట్రాలజీ నేర్చుకోండి, అకల్ట్ సైన్స్ గురించి తెలుసుకోండి, రహస్యమైనటువంటి విద్య పట్ల సుముఖత వ్యక్తం చేయండి మేషరాశి వారు. మరి వృషభ రాశి వారు, వీరికి దశమం శని భగవానుడు వక్రించి భాగ్యస్థానాన్ని చూసేదాని వల్ల ఈ రెండింటి విషయాల పట్ల వీళ్ళు శ్రద్ధ వహించాలి. అంటే తండ్రిని చూసుకోవాలా, తండ్రికి సపోర్ట్ చేయాలా, తండ్రికి అనారోగ్యం వస్తే తండ్రిని బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నువ్వే తీసుకోవాలి. నీవే ఖర్చు పెట్టాలి, నీవే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. శని భగవానుడు అంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు ఖర్చు పెట్టాలా. అది కర్మ పరిహారం. అదేవిధంగానే ఆర్థిక విషయాలను కూడా చూసిస్తుంది 9th హౌస్. కాబట్టి మీ యొక్క ఫైనాన్స్ మ్యాటర్ పట్ల మీరు బాధ్యత తీసుకొని అందులో లోటుపాట్లను గమనించి నెలకి ఎంత వస్తున్నది, మీకు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేటువంటి విషయాల పట్ల కూడా మీరు కొంచెం లోతుగా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దశమం నుండి తృతీయ దృష్టితో ద్వాదశాన్ని చూసేదాని వల్ల అధికమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు ఏదైతే చేస్తున్నావో వాటిని పునః పరిశీలించాలి. నేను ఎందుకు అనవసరంగా డిన్నర్లు పెట్టి వాళ్ళకి ఇంత డబ్బును పోగొట్టుకున్నాను, నేను ఎందుకు ఈ మద్యపానానికి అలవాటు పడి, వ్యసనాలకు అలవాటు పడి ఫ్రెండ్స్ అంతా తీసుకొచ్చి సో ఈ మందు వాళ్ళకందరికీ పోసి నేను ఎందుకు నష్టపోవాల్సింది వచ్చింది, ఆలోచించు. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు, వాటిని గురించి ఆలోచించాలి. కాలాన్ని ఎక్కడ వృధా చేస్తున్నామో తెలుసుకోవాలా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ 5 నెలలు. అంతేకాకుండా హాస్పిటల్స్, అదేవిధంగా ఆశ్రమాలు, మఠాలు సందర్శించడము, హాస్పిటల్లో రోగులకి ఏదైనా పాలు, పండు, బ్రెడ్ ఇవ్వడము, ఇక దూర ప్రయాణాలు చేసి తీర్థయాత్రలు చేయడము, దూరంగా ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి గుళ్ళను సందర్శించడము కూడా వీళ్ళు వృషభ రాశి వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగానే ఈ వృషభ రాశికి చతుర్థాన్ని శని చూడడం వలన వీళ్ళు తల్లిని, భూమిని, ప్రాపర్టీస్ని, స్థిరాస్తుల మీద కూడా వీళ్ళు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి సప్తమాన్ని కూడా చూసేదాని వల్ల రిలేషన్షిప్ విషయంలో ప్రాబ్లమ్స్ లేకుండా, రిలేషన్షిప్ సెపరేట్ అంటే భార్యతో వాగ్వేదాలకు దిగి ఆమె సెపరేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నీకు అధిక శక్తి ఉంది ఈ సమయంలో. కాబట్టి అధిక శక్తి వల్ల నీవు ఏదంటే అది మాట్లాడడము, గౌరవం లేకుండా మాట్లాడడము, ఒక బాధ్యత లేకుండా ప్రవర్తించే దాని వల్ల ఇక్కడ సెపరేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. మరి బిజినెస్ చేస్తూ ఉంటే 7th హౌస్ అనేది బిజినెస్ ను కూడా తెలియజేస్తుంది. కాబట్టి బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే బిజినెస్ పార్ట్నర్ తో కూడా మంచిగా ఉండడము, కరెక్ట్ గా లెక్కలు చూపించడము, లెక్కలు రాయడం అనేది కూడా పర్ఫెక్ట్ గా చేసినట్లయితే రిలేషన్షిప్ లో కూడా సమస్యలు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అదే మిథున రాశిని కనుక తీసుకున్నట్లయితే మిథునానికి భాగ్యస్థానంలో శని, సో రెట్రోగ్రేషన్ సమయంలో అష్టమాన్ని చూస్తున్నాడు.
మరి ఈ అష్టమ భావం యొక్క ఫలితాలని వీళ్ళు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏంటి అది అష్టమ భావం ఏం తెలియజేస్తుంది అంటే మీ యొక్క రహస్యాలను తెలియజేస్తుంది. మీ యొక్క అత్తగారు ఇంటిని తెలియజేస్తుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ని తెలియజేస్తుంది. వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే ఆదుకోవడానికి ప్రయత్నం చేయడానికి మీకు ఎన్నో సమస్యలు ఇంతకుముందు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏదో కష్టాల్లో ఉండరు. వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేయ, వాళ్ళకి అనారోగ్యం వస్తే నువ్వు ఖర్చు పెట్టు, వాళ్ళతో సఖ్యతగా ఉండు. ఇది పూర్వజన్మలో కూడా మీరు చేయలేదు, నెగ్లెక్ట్ గా ఉన్నారు. ఈ జన్మలో ఇప్పుడు ఈ రెట్రోగ్రేషన్ మోషన్ సమయంలో మీ కర్మని మీరు పరిహారాల రూపంలో ఏ విధంగా చేసుకోండి. అట్లే ఇతరుల డబ్బుల విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. తీసుకున్న ప్రతి డబ్బుకి మీరు లెక్క చెప్పాలి. అప్పులు తీసుకుంటే అప్పులోళ్ళు అడగచ్చు, అష్టమ భావం కాబట్టి అప్పులోళ్ళు అడుగుతారు. కానీ సమాధానం చెప్పండి, పారిపోకండి. ఇది సమయం కాదు. పారిపోతే ఏం లేదు, మరలా ఈ కర్మ రిపీట్ అవుతుంది. కాబట్టి రెట్రోగ్రేషన్ వచ్చింది, సరిదిద్దుకో. తప్పులు అందరూ చేస్తారు, సరిదిద్దుకో. కాబట్టి ఇన్సూరెన్స్ కట్టలేదు, ఇప్పుడు కట్టు. ఈఎంఐలో నువ్వు కారు తీసుకున్నావు, సరిగ్గా కట్టలేదు, వాళ్ళు కారు తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. కాబట్టి అధిక శ్రమ చేయి, అధిక పని చేయి, కట్టు. అలా మానసిక సమస్యల నుండి నువ్వు బయటపడవచ్చు. అదే శని భగవానుడు ఇక్కడ తృతీయ దృష్టితో లాభస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ, పర్మనెంట్ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ విషయాల్లో వాడి ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలా. వచ్చేటువంటి లాభాలు వాటిని సేవింగ్స్ చేయడానికి నువ్వు సుముఖత వ్యక్తం చేయాలి. అది మిథున రాశి వాళ్ళు చేయాల్సినది. సో సప్తమ దృష్టితో తృతీయాన్ని చూడడం వల్ల మీ యొక్క కమ్యూనికేషన్లో లోపం లేకుండా చూసుకో. ఏదో మాట్లాడేస్తావు, రీ అంటే తిరిగి, రిఫ్లెక్ట్ ప్రతిబింబం, రీఎవాల్యుయేట్, తిరిగి చెక్ చేసుకో. మనం ఏమైనా తప్పుగా మాట్లాడినామని. అంటే నీ మనసులో ఒకటి ఉంటుంది, చెప్పేటప్పుడు వేరే ఏదో మాట్లాడేస్తాం, ఏదో చెప్పేస్తాం, అది తప్పుగా ఉంది. అది మళ్ళీ దానికి వంకలు చెప్పొద్దు, సరిదిద్దుకో. వంకలు చెప్పినావంటే మళ్ళీ తప్పు చేసినట్లు లెక్క. కాబట్టి మనసులో ఉండింది వేరే చెప్పావు. అందువల్ల ఈ కమ్యూనికేషన్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఈ మిథున రాశి వారికి. అదేవిధంగానే దశమ దృష్టితో ఇక్కడ 6th హౌస్ చూస్తున్నాడు మిథున రాశి వారికి. మరి మిథున రాశి వారికి 6th హౌస్ చూడడం వల్ల మీ మీ ఉద్యోగంలో చేసేటువంటి విషయాలు, రొటీన్ లైఫ్, డైలీ రొటీన్ లైఫ్ ఏదైతే చేస్తున్నారో ఆ విషయాలు ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకొని యోగా, మెడిటేషన్, వాకింగ్, ఎక్సర్సైజ్. సో సన్ రైజ్ కన్నా ముందు లేస్తున్నావా లేదో ఒకసారి చెక్ చేసుకో. పిల్లలు కూడా మిథున రాశి వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళు సన్ రైజ్ కన్నా ముందు లేస్తున్నారా, సన్ రైజ్ తర్వాత లేస్తున్నారా, బిఫోర్ ఆఫ్టర్ అనేది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే సూర్యుడు ప్రాణ ప్రదాత, ఆరోగ్య ప్రదాత. పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడు అంటే సూర్యుడు బాగున్నట్టే. పిల్లవాడు అనారోగ్యంతోనూ అష్ట కష్టాలతోనూ పడుతున్నాడంటే అది సూర్యుడు సరిగ్గా లేదు అనేసి భావించాలి. కాబట్టి అతన్ని నిద్ర లేపి సూర్యోదయానికి ముందే అతన్ని మేల్కొల్పేటట్లు చేసి అతన్ని వ్యాయామం చేయడం కానీ, జిమ్ చేయడం కానీ, ఏది అతనికి ఇష్టమైతే ఆ పనులు చేయించడానికి సిద్ధమైతే అతను అనారోగ్యం నుంచి కోలుకుంటాడు. లేజీనెస్ ను తరిమేస్తాడు. అతను లేజీనెస్ రాదు. సో ఆ విధంగా 6th హౌస్ డైలీ రొటీన్ లైఫ్ మీరేమైనా తప్పులు చేస్తున్నారో గమనించుకోండి. అదే కర్కాటక రాశి వారికి తీసుకుంటే అష్టమ శని చాలా కాలంగా వాళ్ళు బాధపడుతున్నారు. దాదాపుగా 2 సంవత్సరాలుగా వాళ్ళు అష్టమ శనితో బాధపడుతున్నారు. అష్టమ శని అర్థం కాకుండా అత్తగారితో ఇబ్బందులు పడుతున్నారు. భర్తతో సరైనటువంటి రిలేషన్షిప్ను మెయింటైన్ చేయలేకుండా వాళ్ళు జ్యోతిష్కుల దగ్గరికి పరుగులు తీస్తున్నారు. ఇక మేము భరించలేం, ఇది చివరి సమయం,
మార్చి 2025 వరకు కూడా అక్కడే ఉంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ సప్తమ అష్టమాల్ని సూచిస్తుంది కర్కాటక రాశి వారికి. సప్తమ అష్టమాలు వీళ్ళు నిలబడతారా, డైవర్స్ వరకు వెళ్తారా? సో ఇప్పటికి సిద్ధమైపోయినారు చాలా మంది డైవర్స్ వరకు వెళ్ళడానికి. నా వల్ల కాదు, నేను భరించలేను అనేటువంటి పరిస్థితి. మూకుమ్మడిగా భర్త, అత్తామామల యొక్క వేధింపులు అధికమైపోయినాయి. మరి వాళ్ళు డైవర్స్కి వెళ్ళాలన్నా, ఉండాలన్నా? అంటే ఒక జ్యోతిష్కుడిగా మేమైతే ఏం చెప్తామంటే భరించమని చెప్తాం. భరించు. రిపీట్గా చేసేటువంటి పనులు ఇప్పుడు మీరు పాత సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశ మీకు వచ్చేస్తుంది. మీరు నిలబడి ఉంటే ఇప్పటి వరకు ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి జీవితం లేదు, వాళ్ళు డైవర్స్కి వెళ్ళిపోతారు. ఇల్లు వదిలి వెళ్ళినటువంటి వాళ్ళు, ఆల్రెడీ భరించి ఉన్నటువంటి వాళ్ళకి ఇది మంచి సమయం. కాబట్టి మరలా ఓపిక సహనం కలిగి ఉండాలి శని అంటే. కాబట్టి సప్తమ అష్టమాలు అంటే భర్తను గౌరవించు, నీ తప్పులను సరిదిద్దుకో, నీలో అహం ఏదో ఉంది దాన్ని పారద్రోలు, మళ్ళా దాన్ని అదే అహంతో మాట్లాడద్దు. అత్తమామల్ని గౌరవించు, అది నేర్చుకోవాలా. అది ఇక్కడ రెట్రోగ్రెషన్ అని. అత్తమామల్ని గౌరవించాలా, నీ దగ్గర సమస్య రాదు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు డైవర్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది శీఘ్రమైనటువంటి ప్లానెట్. కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు శీఘ్రంగా ఆలోచన రేకెత్తిస్తుంది, యాక్టివ్గా ఉంటారు. మరి ఇక్కడ శని భగవానుడు సప్తమ అష్టము, మరి ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆలస్యం చేస్తాడు, దీన్ని భరించలేరు. అందువల్ల సప్తమ అష్టమాలు ఉన్నటువంటి ఈ శని భగవానుడు యొక్క కష్టాలని వీరు భరించగలిగితే, తప్పుల్ని సరిదిద్దుకోగలిగితే వీళ్ళ యొక్క రిలేషన్షిప్ కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగానే తృతీయ దృష్టితో దశమాన్ని చూసేదాని వల్ల వీళ్ళు ఉద్యోగంలో చేసేటువంటి తప్పులు అయితేమి, ఉద్యోగంలో బాధ్యతలు తీసుకోవడం కానీ, అధిక బాధ్యతలు తీసుకోవడం కానీ చేయగలిగితే వీళ్ళకి రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైతే మళ్ళీ అదే తప్పుల్ని కొనసాగిస్తారో వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ 5 నెలలు ఈ కర్కాటక రాశి వారికి. మరి అదే దశమ దృష్టితో పంచమాన్ని చూసేదాని వల్ల పిల్లల యొక్క సౌలభ్యం చూసుకోవాలా, పిల్లల్ని శ్రద్ధగా వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని అందించడము, వాళ్ళకి చదువులకి సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపించడము, అదేవిధంగా మీ యొక్క ఓన్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడము, ఇలా చేసినట్లయితే వీళ్ళకి కర్కాటక రాశి వారికి బాగుండే అవకాశాలు ఉంటాయి. అదే సింహరాశిని తీసుకుంటే సప్తమంలో శని ఉన్నాడు, ఇప్పుడు షష్టమ భావాన్ని చూస్తున్నాడు, మరి సప్తమ దృష్టితో మరి సింహాన్ని చూస్తున్నాడు, మరి తృతీయ దృష్టితో భాగ్యాన్ని చూస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి లక్ చాలా తక్కువ ఉంది, రిలేషన్షిప్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు ఎవరు ఇతని మాట వినడం లేదు. సో ఇక్కడ అహం అనేటువంటిది ఆకృతి అయి ఉన్నది. కాబట్టి ఈ అహాన్ని వీడాల్సినటువంటి అవసరం ఉంది. ఎదుటి వాడిని గౌరవించాలా, తనకన్నా తక్కువ వాళ్ళని కూడా చేరదీయాలి. ఎందుకంటే షష్టమాన్ని చూస్తున్నాడు శని. షష్టమాన్ని చూసినప్పుడు శ్రామికుల వలన మీకు సమస్యలు వస్తాయి, సర్వెంట్స్ వల్ల మీకు సమస్యలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అందించు, వాళ్ళకి అన్నదానం చెయ్యి, అటువంటి వాళ్ళకి లేబర్స్కి అన్నదానం చెయ్యి. సో భాగ్యస్థానాన్ని కూడా చూస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడైతే మీరు ఆహాన్ని పెంచుకుంటారో మధురంలో భోంచేసామ్మా మొన్న అనేది కూడా తగ్గుతుంది, అనేది తగ్గుతుంది, అదృష్ట పాలు తగ్గి మీరు ఎక్కువ కష్టాలు పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారికి మీ వ్యక్తిత్వం పట్ల మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి. ఇప్పటి వరకు సరిగ్గా లేకుండా ఉంటే వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకోండి. లేజినెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లేజినెస్ ని పారద్రోలండి, జిమ్ కానీ లేదా వాకింగ్ కానీ చేయండి. సో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అట్లే దశమ దృష్టితో చతుర్థాన్ని చూసేదాని వల్ల తల్లిని గౌరవించాలా, తల్లి యొక్క అనారోగ్యాన్ని మీరే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆమె యొక్క ఆరోగ్య సంరక్షణ మీరు బాధ్యతలు తీసుకోవాలి. మీకున్నటువంటి ల్యాండ్స్, హౌస్, ప్రాపర్టీ పట్ల శ్రద్ధ చూపి అందులో వాటికి సంబంధించినటువంటి వాటినన్నింటినీ సేకరించి భద్రపరచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీకు ఉంది. సో ఇంట్లో నౌకర్లు ఉంటారు, నౌకర్లను కూడా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత.
మరి అదే కన్యా రాశిని తీసుకుంటే కన్యా రాశికి సంబంధించి షష్టమంలో శని ఇప్పుడు పంచమాన్ని చూస్తున్నాడు. పంచమ షష్టమ స్థానాలైనటువంటి వాటి రెండిటి యొక్క ప్రభావం అనేది మీకు కనిపిస్తుంది. కాబట్టి ఎన్నో మార్పులు వీళ్ళకి ఉద్యోగ పరంగాను డైలీ రొటీన్ లైఫ్ విషయాల్లోనూ చాలా బాధ్యతలు తీసుకోవాలి వీళ్ళు. ఎన్నో మార్పులు జరుగుతాయి వీళ్ళకి ఈ 5 నెలలు. మరి సప్తమంలో షష్టమంలో ఉన్నటువంటి శని తృతీయ దృష్టితో అష్టమాన్ని చూస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే స్పైసీ ఫుడ్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో మసాలాలు కారం దినుసులు మసాలా దినుసులు ఇటువంటివి ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళకి కడుపుకి సంబంధించినటువంటి సమస్యలు ఇప్పుడు బయటపడేటువంటి అవసరం ఉంటుంది. సో దాన్ని కూడా మీరు సరిదిద్దుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టి ఎందుకు ఆ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుందో తెలుసుకొని డయాగ్నోస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడగలిగితే వీళ్ళు కొంతవరకు ఉపశమనం పొందుతారు. సో నెగ్లెక్ట్ గా ఉంటే అది చాలా సీరియస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఖర్చుకు భయపడి ఏం లేదు అంటే కూడా ఇది పెద్దదవుతుంది. సో అది అల్సర్ గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే శని భగవానుడు ద్వాదశాన్ని కూడా చూసేదాని వల్ల ఖర్చుల విషయాల్లోనూ అట్లే విహార యాత్రలు చేయడంలోనూ ఆశ్రమాలు మఠాలని సందర్శించడంలోనూ దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు అంటే కొండ మీద ఉన్నటువంటి గుళ్ళు తిరుమల ఇటువంటి గుళ్ళను సందర్శించడంలోనూ వీళ్ళు శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా దశమ దృష్టితో తృతీయాన్ని చూసేదాని వల్ల వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ వీళ్ళకన్నా చిన్న వాళ్ళని అంటే తమ్ముళ్ళని చెల్లెల్ని కూడా వాళ్ళ యొక్క బాధ్యతలు కూడా మీరు తీసుకోవాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏదైనా అవసరమా, మన వల్ల అయినటువంటి సహాయాన్ని వాళ్ళకి అందించడం అనేది చాలా అవసరము. అట్లే తులారాశికి పంచమంలో శని ఇప్పుడు చతుర్థాన్ని చూస్తూ ఉన్న కారణంగా వీరు కూడా వీళ్ళు తల్లిని అదేవిధంగానే ల్యాండ్స్ ప్రాపర్టీస్ నౌకర్లు సో విలేజ్ గ్రామాలు లేదా టౌన్స్ ఎక్కడైతే నువ్వు నివసిస్తున్నావో ఆ గ్రామాలని ఆ పట్టణాలని కూడా బాధ్యత తీసుకోవాలా. ఒకవేళ రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఒక మేయర్ గానో లేకుంటే సర్పంచ్ గానో లేకుంటే వార్డు మెంబర్ గానో గెలిచి ఆ ఊరి యొక్క పరిశుభ్రతను కూడా నువ్వు చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి తులారాశి వారికి తృతీయ దృష్టితో సప్తమాన్ని చూసేదాని వల్ల సో స్పౌజ్ లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ తో సమస్యలు లేకుండా మంచి రిలేషన్షిప్ ను కొనసాగించగలిగితే మీకు సమస్యలు అనేటువంటి రావు. మరి సప్తమ దృష్టితో లాభస్థానాన్ని చూసేదాని వల్ల సో సొసైటీలో మంచి పేరు తెచ్చుకోండి. మీరు చేసేటువంటి పని పట్ల శ్రద్ధ పెట్టండి. మీకు మంచి రెప్యుటేషన్ గౌరవం లభించేటువంటి అవకాశం ఉంటుంది సొసైటీలో. మీరు బిజినెస్ చేస్తూ ఉంటే సో న్యాయంగా ధర్మంగా చేయండి. ఎవరిని చీట్ చేయొద్దండి, మోసం చేయకండి ఈ రెట్రోగ్రేషన్ సమయంలో. సో ప్రతిదీ రీచెక్ చేసుకోండి. రీచెక్ వెనక్కి తిరిగి చెక్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ తులారాశి వారికి ఉంది. అదేవిధంగా ద్వితీయాన్ని కూడా చూడడం వల్ల సో వాక్ మీ మాటలు వక్రీకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు తెలియకుండా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో మీకు సరైనటువంటి సంబంధాలు లేకుండా ఉంటాయి. మీకు డబ్బు వస్తూ ఉంటుంది కానీ ఎలా సేవ్ చేయాలో తెలియక నానా అవస్థలు పడుతూ ఉంటారు. కానీ ఇది సరైనటువంటి సమయం. ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సేవ్ చేసుకోవాలా, సేవింగ్స్ చేస్తేనే ఈ 5 నెలలు వీళ్ళ యొక్క కుటుంబం బాగుంటుంది. లేకుంటే నానా అవస్థలు పడేటువంటి అవసరం ఉంటుంది ఈ తులారాశి వారికి. మరి అదే వృశ్చిక రాశికి తీసుకుంటే వృశ్చిక రాశికి కూడా చతుర్థంలో అంటే ఇది అర్ధాష్టమ శని అంటారు. మరి తృతీయాన్ని చూస్తున్నాడు. ఇది మంచి సమయం వీళ్ళకి వృశ్చిక రాశి వారికి. ఇంతకు ముందు పాత సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా పునః పరిశీలన చేసి కావలసినటువంటి రీకాలిబర్ మళ్ళా శక్తులని కూడా తీసుకొని ఈ అర్ధాష్టమ శనిలో 2 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి మరలా అధిక శక్తిని కూడా తీసుకొని మరలా ముందుకు దూకేటువంటి
అవసరం ఏర్పడింది వీళ్ళకి. అన్ని సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా శక్తి సామర్థ్యాలు వీళ్ళకు అందుతున్నాయి. కాబట్టి వీళ్ళు తృతీయము అటు షష్టమాన్ని కూడా శని చూసేదాని వల్ల వీళ్ళకి ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. మంచి లాభసాటిగా వీళ్ళకు ఉండే అవకాశం ఉంది. అదే విధంగానే దశమాన్ని కూడా చూడడం వల్ల వీళ్ళు పురోభివృద్ధి ఉంటుంది. చేసేటువంటి ఉద్యోగంలో రివార్డ్స్ ను పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అదే విధంగానే వీళ్ళు మంచి ప్రమోషన్స్ కూడా పొందే అవకాశాలు ఉంటాయి ఈ 4-5 నెలలు వృశ్చిక రాశి వారికి. మరి వృశ్చిక రాశిని కూడా చూస్తున్నాడు కాబట్టి మీలో ఉన్నటువంటి ఏదైనా లోపాలని సరిదిద్దుకొని లేజినెస్ ని తరమడానికి కావాల్సినటువంటి కొన్ని చిట్కాలని మీరు ప్రతిరోజు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సన్ రైజ్ బిఫోరే మీరు నిద్రలేయాలా, వ్యాయామం చేయాలా. ఆ విధంగా చేసినట్లయితే మీరు లేజినెస్ ని మీరు అవాయిడ్ చేయగలుగుతారు. అదేవిధంగా ధనస్సుని తీసుకుంటే ధనస్సుకి తృతీయంలో శని వాళ్ళకి 2 సంవత్సరాలు గాను బాగుంది. ఇప్పుడు మళ్ళా ద్వితీయాన్ని చూడడం వలన ఎక్కడో మీరు డబ్బుల్ని వృధా చేస్తున్నారు. డబ్బులు సేవింగ్స్ చేయడం తెలియడం లేదు. డబ్బులు పొదుపు చేయడం వల్ల కలిగేటువంటి లాభాలని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సమయంలో ఈ 4-5 నెలల్లో మీరు పొదుపు పరంగా ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో మీరు కఠినంగా మాట్లాడుతున్నారు. ఆ కఠినమైనటువంటి భాషను మీరు పక్కన పెట్టి మృదువుగా అందరితోనూ పలకరింపు అనేది ఉండాలి. అంటే మనం ఇంటికి వచ్చినప్పుడు ఆఫీస్ నుండి, ఉద్యోగం నుండి, వ్యాపారం నుండి ఇంటికి వచ్చినప్పుడు అందరితో మాట్లాడాలి. నేరుగా వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చోవడం కాదు. సో అక్కడ అమ్మ ఉంటుంది, అక్కడ నాన్న ఉంటాడు, లేదా తాత అవ్వ ఉంటారు. వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళకి ఏమైనా అవసరమా, మళ్ళా వెళ్ళి ఏమైనా తీసుకురావాలా అని అడిగి అందరిని పలకరించి మరలా మీరు వెళ్ళాలి తప్ప మీరు నెగ్లెక్ట్ గా వెళ్ళకూడదు. ఇది కుటుంబాన్ని చూస్తున్నాడు కాబట్టి వీటిని సరిదిద్దుకోవాలి వీళ్ళు. మరి తృతీయంలో ఉన్నటువంటి శని వీళ్ళకి అధికమైనటువంటి శక్తిని ఇస్తున్నాడు. సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా వీళ్ళకి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. మరి పంచమాన్ని చూసేదాని వల్ల పిల్లల పట్ల శ్రద్ధ చూపించాలా, పిల్లల యొక్క బాగోగులు చూసుకోవాలా. అదేవిధంగా భాగ్యస్థానాన్ని కూడా చూడడం వల్ల ఫైనాన్స్ కానీ తండ్రిని చూడడం కానీ చేసుకోవాలి. అప్పుడు ఈ ధనుసు రాశి వారికి అన్ని అనుకూలమైనటువంటి సమయంగా మారుతుంది. మరి మకర రాశి వారికి తీసుకుంటే మకర రాశికి శని ద్వితీయంలో వాళ్ళ చివరి ఫేజ్ లో ఉన్నారు. ఏళ్ళనాటి శని చివరి ఫేజ్ లో ఉన్నారు. ఇంకొక 9 నెలల్లో వీళ్ళకి అంతా కూడా ఏళ్ళనాటి శని వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో మరలా శని భగవానుడు వక్రించి శని మకర రాశిని చూస్తున్నాడు. కాబట్టి మరలా రీచెక్ చేసుకుని ఏదైనా సమస్యలు ఏదైనా ఉంటే వాటిని పరిష్కరించుకునేటువంటి దిశగా మరొక్క మారు వీరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, వ్యక్తిగతంగా వ్యాయామాలు చేయడము, యోగా మెడిటేషన్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, సో ఇవి చేసుకుంటూ ఆ ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో కంటికి సంబంధించినటువంటి సమస్యలు, ఎందుకంటే ద్వితీయంలో శని కూర్చున్నాడు కాబట్టి కంటికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాలి. అట్లే తృతీయ దృష్టితో వీళ్ళు చతుర్థాన్ని చూస్తూ ఉన్న దాని వల్ల సో భూములు కొనొచ్చు, వీళ్ళు ప్రాపర్టీ కొనొచ్చు, హౌస్ కొనొచ్చు, కొత్త వాటిని. కానీ ఈ 4 నెలలు కాదు, దానికి ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని వీళ్ళు కొనుక్కునే అవకాశాలు లేకపోలేదు. అట్లే అష్టమాన్ని కూడా చూడడం వల్ల సో ఈ అష్టమ భావానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, రహస్యమైనటువంటి విషయాలను ఏదైతే దాస్తున్నారో వాటి మీద శ్రద్ధ పెట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇన్సూరెన్స్ కట్టడం కానీ, లేదా ఇతరులకు ఇచ్చినటువంటి అప్పులు బాధ్యత వహించడం కానీ, సో ఇటువంటివి వీళ్ళు చేయాలా. సో అత్తగారింటికి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు వస్తే ముందుకు వెళ్ళి పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్ళాలా. అట్లే లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల వీళ్ళు లాభాలకు సంబంధించి రియాలిటీ ఉందా లేదా, అంటే ఈజీ మనీ తీసుకుంటున్నారా లేకుంటే కష్టపడి సంపాదించినటువంటి డబ్బును తీసుకుంటున్నారా అనేది కూడా ఇక్కడ లాభస్థానం పరిశీలించాల్సిన అవసరం ఉంది. చాలా మంది డిన్నర్లు, పార్టీలు, క్లబ్లు అని చెప్పి ఫ్రెండ్స్ కి అనవసరమైనటువంటి ఖర్చులు పెడుతున్నారు. సో వాటిని కూడా ఇక్కడ పరిశీలించి అవసరమైతేనే ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.
మరి కుంభరాశికి తీసుకున్నట్లయితే కుంభరాశిలోనే శని ఉన్నాడు. ఏళ్ళనాటి శని వాళ్ళు ఒక 3.5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ సమయం ఎలా ఉంటుందంటే రెట్రోగ్రెషన్ లో సో ఇంతకు ముందు ఎంతో అధికమైనటువంటి ఖర్చుల్ని భరిస్తూ అనవసరమైనటువంటి ఖర్చుల్ని దేనికైతే పెడుతూ ఉన్నారో వాటి పట్ల వీళ్ళు శ్రద్ధ పెట్టాలి. సో ఎక్కడ ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టకుండా ప్రతిదీ లెక్కలు రాసి సో సేవింగ్స్ చేసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలా. అట్లే తీర్థయాత్రలకు వెళ్ళాలా. దూరంగా ఉన్నటువంటి గుడుల్ని సందర్శించాలా. గురువుల యొక్క మన్ననల్ని పొందాలి. వీరు కూడా వ్యాయామం చేయాలి. అట్లే తృతీయ దృష్టితో తృతీయాన్ని చూడడం వలన, మేషాన్ని చూడడం వలన వీరు కూడా అధికమైనటువంటి శక్తిని కలిగి ఉంటారు. అయితే లేజినెస్ అనేది ఉంటుంది. శని భగవానుడు అక్కడ ఉన్న కారణంగా. కాబట్టి వీళ్ళు కూడా ప్రతిరోజు వ్యాయామం చేస్తే వీళ్ళు లేజినెస్ ని పక్కన పెట్టచ్చు. ఏదేమైనప్పటికీ వీళ్ళకి వీళ్ళ యొక్క నాలెడ్జ్ వీళ్ళకి సరిగా సహకరించకపోవచ్చు. కాబట్టి ఎదుటి వారి యొక్క సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మందగమనుడు ఉన్నప్పుడు మందగమనం ఉండేటువంటి అవకాశం ఉంటుంది నాలెడ్జ్ విషయంలో. సో అంటే స్లో 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 లెర్నింగ్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అదే సప్తమాన్ని చూస్తూ ఉన్న దాని వల్ల సో అహం అనేటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది డైవర్స్ వరకు కూడా దారితీసేటువంటి అవసరం ఉంటుంది. సో అట్లే శని దశమ స్థానాన్ని చూడడం వలన సో వీళ్ళు పురోగతి చెందుతారు. మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఉద్యోగం చేసి వీళ్ళు మన్ననల్ని పొందగలుగుతారు. అందరి యొక్క పేరు ప్రతిష్టలు వీళ్ళకి లభించేటువంటి అవసరం ఉంటుంది. మరి మీనరాశికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి ఏలినాటి శని. మరి ఇప్పుడు మరొక మారు శని భగవానుడు లాభస్థానాన్ని చూడడం వల్ల వీళ్ళకి మంచి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎంతో శ్రమ పడినటువంటి వాళ్ళు ఇప్పుడు లాభస్థానాన్ని చూడడం వలన ఈ 4-5 నెలలు వీళ్ళకి ఉపశమనం లాగా సో మంచి లాభాలు పొందుతారు. ప్రతి విషయంలోనూ సంతోషం, సుఖం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి తృతీయ దృష్టితో ద్వితీయాన్ని చూడడం వలన వీళ్ళు వాక్కు, ధనము, సో కుటుంబ సభ్యుల పట్ల సో శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కొత్త ఉద్యోగాలు, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడం అనేటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ ఈ 4-5 నెలలు వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవాలా. వాటి పట్ల వీళ్ళు ప్లాన్లు వేసుకొని ప్రీ ప్లాన్డ్గా ఒక 5-6 నెలలు ప్రీ ప్లాన్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ప్రారంభిస్తే బెటర్గా ఉంటుంది. కాబట్టి మీనరాశికి అదేవిధంగానే భాగ్యాన్ని కూడా చూడడం వలన వీళ్ళకి భాగ్యం యొక్క శాతం చాలా తక్కువ ఉంటుంది. సో వర్క్ మోర్ టాక్ లెస్ అనేటువంటి మెథడ్ని వీళ్ళు ఫాలో అవ్వాలా. ఎక్కువగా పని చేయాలా, తక్కువగా మాట్లాడాలా. మౌనవ్రతం ఎక్కువగా చేయాలి. ఎందుకంటే ద్వితీయాన్ని చూస్తున్నాడు కదా, కాబట్టి మాట వల్ల ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మౌనవ్రతం చేయాలి. శనివారం వస్తే మౌనవ్రతం చేయాలి. సో ఈ విధంగా చేస్తే మీనరాశి వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చేటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దిరాజ్ సార్. థ్యాంక్ యూ సుధాకర్ సార్. శని వక్రగతి గురించి బాగా వింటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాకాంబరి జ్యోతిషాలను సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ రికార్డింగ్ ఆప్